వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 సున్నప్రాయి మైనింగ్ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేజర్ మినరల్ అయిన సున్నప్రాయి లీజులను ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దరఖాస్తు విధానంలో భారతీ సిమెంట్కు 2 లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, వాటిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. భారతీ సిమెంట్తో పాటు ఇదే విధంగా రామ్కో సిమెంట్స్కు ఇచ్చిన లీజుకు సంబంధించి కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. ఇప్పటికే అసోసియేట్ సిమెంట్ కంపెనీస్ కూడా ప్రభుత్వం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అంటే ఈ లెక్కన మొత్తం 3 సంస్థలకు చెందిన 4 సున్నప్రాయి లీజుల రద్దుకు నోటీసులు ఇచ్చినట్లయింది. భారతీ సిమెంట్కు 2 లీజులు, ఏసీసీ రామ్కో సిమెంట్కు చెందిన ఒక్కో లీజులకు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వద్దకు పరిశీలనకెళ్లాయి. 2015 తర్వాత వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలుంటే 2023, 2024లో మంజూరు చేసిన ఈ 4 లీజులను దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని ఐబీఎం ప్రశ్నించింది. ఇదే విషయాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని 4 లీజులను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులను 3 సంస్థలు వివరణ ఇచ్చాక తదుపరి చర్యలుంటాయని తెలిసింది.